కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రిజ్యూనేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ ఏ చేయాలన్నా కానీ కూడా దానికి బిహెచ్ఏందుకు సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సిఎండి గారికి వాళ్ళ ఈడీ గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఎవరో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి, అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది అన్నమాట, అందరికీ పబ్లిక్ ఆస్తి అవుతుంది. సో దాని మీద క్లారిటీ ఇస్తాము. ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా చెప్పారు. తప్పకుండా అది చూస్తాము. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాము. దీనికి ఒక సర్వే కూడా చేపిస్తాము. ఇది చూసాము, అంతా కూడా మురికి నీళ్లు లోపలికి వస్తున్నాయి, అంటే సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తున్నది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ సీవేజ్ రావడంతో చూసాము చాలా చోట్ల ఇన్లెట్స్ దగ్గర గుర్రపు డెక్ అంతా కూడా ఫార్మ్ అయ్యి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకి విపరీతమైన దోమలు, దాంతోపాటు పొల్యూషన్. ముందు ఇక్కడ మీకు వాటర్ బాడీస్లో మీకు వచ్చే వాటర్ కూడా క్వాలిటీ చాలా బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. దానివల్ల రేపు ముందు క్యాన్సరు ఇటువంటి వ్యాధులు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మనం ఈ చెరువుని చేసినప్పుడు సమగ్రంగా అన్ని కోణాల్లో దీన్ని మనం చేస్తే కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి రిక్రియేషన్గా ఒక వాకింగ్ ట్రాకే కాదు, పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే ఏరియాస్ ఇస్తాము. ప్లస్ దాంతోపాటు పార్కులు గార్డెన్స్ వస్తాయి. ప్లస్ ఇంతే కాకుండా ట్రీట్మెంట్ చేసి ఎస్టీపీ లాంటివి కూడా ప్లాన్ చేసి అంటే సమగ్రంగా ఒక చెరువును డెవలప్ చేయాలంటే అన్ని కోణాల్లో చేయడానికి హైడ్రా అయితే మేము ప్రయత్నం చేస్తాం. బట్ ఒకవేళ హైడ్రా టేకప్ చేయకపోయినా కానీ ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు చేసినా కానీ వాళ్ళకు వచ్చే ఇతర ఏమైనా అడ్డంకులు లైక్ అవుట్లెట్ నాలా, సర్ప్లస్ నాలా ఉంది అలుగు దగ్గర ఉండేటటువంటి ఆ నాలా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నారు. అది కూడా పరిశీలిస్తాము. పరిశీలించి ఏదైతే కనుక అడ్డంకిగా ఉండి మొత్తం చెరువు అన్నింటికి కూడా అలుగులో ఇచ్చి వరద నీళ్ళకి అది అడ్డుపడుతుంటే కనుక అటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఇస్తాం. కానీ పబ్లిక్ అందరికీ కూడా ఇప్పుడు ఏదో హైడ్రా వచ్చినారు కాబట్టి ఈ ఎఫ్టీఏలో ఉన్న ఇల్లులన్నీ కూలగొడతారనే దాన్ని భ్రమలో ఉండొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కట్టిన ఇళ్ళని జోళ్ళకి వెళ్ళట్లేదు హైడ్రా. సో అది చాలా స్పష్టంగా మళ్ళొకసారి నేను చెప్తున్నాం. అంటే ఎవడన్నా మీకు సోషల్ మీడియాలో పెట్టి వచ్చేట్లేరు హైడ్రా కమిషనరు ఇదంతా ఇల్లులంతా కూలుస్తారనే దాన్ని నమ్మొద్దు, అది కూడా ముందే చెప్తున్నాం. సో ఇది కానీ అలుగు పారి దాని నుంచి ఎక్కడైతే 1-2 అడ్డం వచ్చే ఉంటాయి కొన్ని, దానివల్ల లక్షల మంది ప్రాబ్లం ఫేస్ చేయొద్దు. అట్లాంటి వాటిని తీసినప్పుడు కూడా వాళ్ళ కంపన్సేషన్ ఆస్పెక్ట్లో కూడా చూసి వాళ్ళ టీడీఆర్ఓ లేదా వాళ్ళ గవర్నమెంట్ కంపన్సేషన్ ఇచ్చినట్టు కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే వీలైనంత వరకు పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా అందరికీ రేపు మంచిగా చేసేటట్టు ఈ చెరువుని తయారు చేయడానికి హైడ్రా మేము చేస్తాము, లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళు టేకప్ చేసినా మా సహాయ సహకారాలు అందిస్తాము.